మైసూర్ పాక్, బాదం హల్వా, గులాబ్ జామ్, పాలకోవా అండ్ జిలేబీ, లడ్డు, కాజా, మోతీచూర్. ఇది 12 o'clockకి స్టార్ట్ చేశారంట. ఇది మొత్తం పూర్తయ్యేసరికి ఈవినింగ్ 6 o'clock అవుతుంది. ఎప్పుడు ఒకే టేస్ట్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై వరల్డ్. ఇట్స్ సంతోస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను ఒక స్పెషల్ ప్లేస్కి మీ అందరినీ తీసుకొచ్చానండి, విజయనగరంలో. జనరల్గానే గోదావరి జిల్లాలు అనగానే స్వీట్స్కి కావచ్చు, తినేటువంటి ఏ ఆహార పదార్థానికి కావచ్చు, చాలా వాటికి స్పెషల్. బట్ ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో కూడా మనం స్వీట్స్ని ఇష్టపడే వాళ్ళ కోసమైనా కొన్ని రకాల ఆహార పదార్థాలకైనా కూడా చాలా చాలా ఫేమస్. అలాంటి 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఒక స్వీట్ షాప్ ముందు నేను ఇవాళ ఉన్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 3వ తరం అనేది ఇక్కడ ఈ స్వీట్ షాప్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఒక బెల్లం చుట్టూ ఈగలు ఎలా అయితే ముసురుతాయో అలా ఉదయం 9 గంటలకి మొదలు పెడితే రాత్రి 10 దాటినా కూడా ఇక్కడ ఇసుకేస్తే రాలన్నటువంటి జనం స్వీట్స్ని కొనేందుకు చాలా చాలా ప్రాంతాల నుంచి, విజయనగరం మాత్రమే కాదు, విజయనగరంతో పాటు వైజాగ్ నుంచి, విశాఖపట్నం, ఒరిస్సా నుంచి ఎవరు వచ్చినా కూడా, సో ఒడిస్సా నుంచి కూడా ఇక్కడ కొనేవాళ్ళు ఉంటారు. సో అలాంటి ఒక స్వీట్ షాప్ని ఇవాళ మీ అందరికీ కూడా చూపించబోతున్నాను. ఏంటి 100 ఏళ్ల చరిత్ర ఈ స్వీట్ షాప్కి ఎందుకు ఉంది, ఏంటి ఇక్కడ స్పెషల్స్, విజయనగరం వస్తే తప్పకుండా ఇక్కడ స్వీట్ కొనుక్కోకుండా ఎవ్వరూ వెళ్ళరు, కనీసం ఈ స్వీట్ షాప్ని చూడ్డానికైనా ప్రతి ఒక్కరు కూడా వస్తారు. మరి అలాంటి ఈ స్వీట్ షాప్ తాలూకా స్పెషాలిటీస్ ఏంటి అనేది ఇవాళ నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. లెట్స్ గో. మన తెలుగు గడ్డపై ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రత్యేకం. ముఖ్యంగా భోజనానికి, తినే పదార్థాలకు ప్రాధాన్యత మనం ఇచ్చినంతగా ఎవ్వరూ ఇవ్వరేమో. ఎన్ని తరాలు మారినా కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయ మిఠాయిలకున్న ఆదరణ, అభిరుచి మాత్రం తగ్గవు. అటువంటిది 100 ఏళ్లకు రుచిలో, నాణ్యతలో కాంప్రమైజ్ అవ్వకుండా నేటికి విశేషమైనటువంటి అభిమానం పొందుతోన్న స్వీట్ షాప్ దేవి స్వీట్స్. అదే విజయనగరంలో నెలకొని ఉన్నటువంటి ఈ స్వీట్ షాప్. ఇక్కడ సంప్రదాయ స్వీట్లు విజయనగరం వాసులనే కాకుండా చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాల వారిని కూడా విజయనగరం వచ్చేలా చేస్తాయి. చూసేందుకు ఒక చిన్న దుకాణంలా కనిపించేటువంటి ఈ దేవి స్వీట్స్ 100 ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాసుల్ని ఆకర్షిస్తోన్నటువంటి అరుదైనటువంటి స్వీట్ షాప్. దేవి స్వీట్స్లో ఎక్కువ స్పెషల్గా అన్నీ ఉంటాయా, లేకపోతే ఎక్కువ మాట్లాడుకునే స్వీట్ ఏంటి సార్? మోతీచూర్ బూందీ, హల్వా ఎక్కువ సేల్ అవుతాయి. ఇవి ఇక్కడికి వచ్చి కొనుక్కోవాల్సిందానా, లేకపోతే ఆర్డర్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారా? ఓకే, ఆర్డర్ తీసుకునేంత. సో దీనికే చాలా అవుతుంది అనమాట వర్క్. ఎంతమంది పని వాళ్ళు ఉంటారు సార్ మీకు పని చేయడానికి? 20 మంది వరకు. మార్నింగ్ ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు? 7 గంటలకు మొదలు పెడితే ఎంతవరకు? సాయంత్రం 7 వరకు. ఒక అంచనాగా రోజుకి ఎంతమంది మీ దగ్గర కొనడానికి రావచ్చు మీ అంచనా ప్రకారం? ఎప్పుడు అంచనా వేయలేదా? సో ఈ యజమాని మాటల్ని విన్నారు కదా. జనరల్గా ఒక చిన్న షాప్ ఏదైనా పెట్టుకున్నప్పుడు దాంట్లో డెవలప్మెంట్ కనిపించింది అనగానే ఒక పెద్ద షాప్గా బ్రాంచెస్ని పెట్టుకొని మరీ రూపాంతరం చెందుతున్నటువంటి రోజులు ఇవి. కానీ 100 ఏళ్ళు గడుస్తోన్నా కూడా ఇప్పటికీ నాణ్యతలో కానీ, కస్టమర్స్ నమ్మకాన్ని కానీ ఏమాత్రం కోల్పోకుండా అది ఒక్కటి నిలబెట్టుకుంటే చాలు అనుకొని నడిపేటువంటి షాప్స్ కొన్నే మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి స్వీట్ షాపే ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి దేవి స్వీట్స్. సో మనం ఇప్పుడు కోవా చూస్తున్నాం ఇక్కడ. ఇది 12 o'clockకి స్టార్ట్ చేశారంట. ఇది మొత్తం పూర్తయ్యేసరికి ఈవినింగ్ 6 o'clock అవుతుంది. అయితే నేను మీకు ఈరోజు ఈ వెరైటీ కూడా ఏంటి అసలు ఇంత స్పెషల్. దేవి స్వీట్స్ అనగానే కోవా, మైసూర్ పాక్ అండ్ ఇంకొక గులాబ్ జామ్ లాగా ఉంటుంది, దాని పేరేంటి? గులాబ్ జామ్ ఏనా అది? సో గులాబ్ జామ్ ఇవన్నీ చాలా చాలా స్పెషల్. అలానే మోతీచూర్
ఇక్కడ మోతీచూర్ కోసం ఎక్కడెక్కడి నుంచో ఆల్మోస్ట్ ఉత్తరాంధ్రే కాకుండా ఒడిస్సా, మధ్యప్రదేశ్ నుంచి కూడా కొనుక్కోవడానికి వస్తారు. అంత స్పెషల్ దేవి స్వీట్స్లో. సో మనం కోవా ప్రిపరేషన్ అయితే ఇప్పుడు చూస్తున్నాము. వీళ్ళు హెడ్స్ అన్నమాట వీళ్ళందరికీ, ఇందాక నేను చూపించిన విజువల్స్లో. సో వీళ్ళ ఆధ్వర్యంలోనే చాలా ఏళ్లుగా ఇక్కడ ఎప్పుడూ టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఇంతమంది ఆదరాభిమానాలు ఎలా వస్తున్నాయి దేవి స్వీట్స్ కంటే వీళ్ళే రీజన్. మీరు ఎన్నేళ్లుగా ఉన్నారండి దేవి స్వీట్స్లో? 22 ఏళ్ళుగా. మీకు ముందు మీ వాళ్ళు పనిచేశారా లేకపోతే ఇంకో స్టాఫ్? ఎప్పుడు ఒకే టేస్ట్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఓహో, మెయిన్ కట్టెల పొయ్యి మీద చేయడం అది సంగతి. సో చూసారా, కట్టెల పొయ్యి మీద పనిచేయడం ఫస్ట్ టేస్ట్, ఇంకా తర్వాత కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల అంత రుచి వస్తుంది. ఇనప దేశాయిలో చేస్తున్నారు కాబట్టి 6 గంటలు టైం పడుతుంది. ఎంత ఈ 4 పొయ్యిల మీద చేస్తున్నారు కదా, ఎంత కోవా వస్తుంది మీకు? 30 కేజీలు. అది వాళ్ళే సేల్ అయిపోతుందా మొత్తం? ఓకే. మరి ఇప్పుడు కోవా కోసమే మీరు 12 నుంచి 6 వరకు పెడితే మరి మిగతా స్వీట్స్ ఎప్పుడు చేస్తారు? పైన కూడా ఉంది ఇంకా కిచెన్. ఆహా, అదంతా పైన హాట్ స్వీట్. ఓకే ఓకే. మోతీచూర్కి ఎంత టైం పడుతుంది? 10-11 గంటలు. ఏది ఏ రోజు చేసింది ఆ రోజు సేల్ అయిపోతుంది. సుమారు 25 మంది చెయ్యి తిరిగిన వంటవారు ఇక్కడ స్వీట్స్ తయారీలో ఉంటారు. కట్టెల పొయ్యి మీద ఒక్కొక్క స్వీట్ తయారీ కోసం 6 నుంచి 10 గంటల వరకు సమయం తీసుకుంటూ ఉంటారు. ఎంతో సంతోషంగా, చలాకీగా, పని మీద ఏకాగ్రతతో, సమన్వయంగా వీళ్ళు పనిచేయడం ఇక్కడ అందరినీ ఆకర్షించేటువంటి మరొక అంశం. అలాగే ఇక్కడ స్పెషల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మైసూర్ పాక్, మోతీచూర్, పాలకోవా, కోవా బిళ్ళలు, మెత్తని పకోడీ, చపాతీ, కూర చాలా ఫేమస్ అని ఇక్కడ విజయనగర వాసులే కాకుండా ఉత్తరాంధ్ర వాసులు చెప్తూ ఉంటారు. అది కూడా విస్తరాకులో సర్వ్ చేయడం అనేది దేవి స్వీట్స్ ప్రత్యేకత. ఒక ఉదాహరణగా ఒక్క రోజులో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కష్టపడి తయారు చేసినటువంటి 30 కేజీల కోవా అనేది రాత్రి 6 నుంచి 10 లోపలే అమ్ముడైపోతుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు దేవి స్వీట్స్కి ఉన్నటువంటి క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది. మరొక ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి ఆర్డర్స్ లేకుండా ఇక్కడ ప్రిపేర్ చేయడం. ఏ ఇయర్ సార్ మీరు మొదలుపెట్టింది స్వీట్ షాప్? జ్ఞాపకం కూడా లేదా? ఒక అంచనా. ఓహో, మీ నాన్నగారి నుంచి మీరెన్నో తరం? 3వ తరం. ఆహా, ఓకే. నెక్స్ట్ మీ పిల్లలా? ఆ తర్వాత. హలో సార్, మీరు విజయనగరం వాళ్ళేనా? విజయనగరమే మాది. దేవి స్వీట్స్కి రెగ్యులర్గా వస్తూ ఉంటారా? రెగ్యులర్గా వస్తాము. ఏంటి ఎక్కువ ఏం ప్రిఫర్ చేస్తూ ఉంటారు? ఇక్కడ మైసూర్ పాకు, నెక్స్ట్ బూందీ ఉంటుంది కదా, చిన్న బూందీ ఒకటి, అది బాగుంటుందమ్మా. మైసూర్ పాక్ బూందీ. అంటే మీ ఇంటికి బంధువులు గట్ట వచ్చినప్పుడు కూడా కొనుక్కుంటారా? డైలీ పట్టుకెళ్తామమ్మా, ఎప్పటికప్పుడు తింటాం. ఇంట్లో తింటాం ఫస్ట్, బంధువులు వచ్చినప్పుడు ఎలాగ పట్టుకెళ్తాం, అది కామన్. అది ఎలాగైనా. థ్యాంక్ యూ. మరి ఇంతటి ఫేమస్ అయిన దేవి స్వీట్స్ విజయనగరం టౌన్లోని ఫేమస్ కట్టడం గంట స్తంభం నుంచి స్ట్రైట్గా వస్తే కన్యకా పరమేశ్వరి ఆలయానికి ఎడమ వైపున జనాలతో గుమిగూడి కనిపిస్తుంది. ఎటువంటి ఆర్డర్లు లేకుండా కేవలం దుకాణం వద్దకొచ్చి కొనుక్కోవడం ఇక్కడ స్పెషల్. తరాలు మారుతున్న రుచిలో కానీ దేవి స్వీట్స్కున్న ఆదరణలో కానీ ఏమాత్రం మార్పు లేదు. చూడండి, మొత్తం దేవి స్వీట్స్లో ఉన్నటువంటి వెరైటీస్ అన్నీ నా ముందర ఉన్నాయి. వీటన్నిటినీ నేను ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను. ఎస్, ఇక్కడ ఉండేటువంటి స్పెషల్స్ అన్నమాట ఇవన్నీ. మైసూర్ పాక్, బాదం హల్వా, గులాబ్ జామ్, పాలకోవా అండ్ జిలేబీ, లడ్డు, కాజా, మోతీచూర్, సో బాద్షా అండ్ మోతీచూర్ లడ్డు. మళ్ళీ ఇవన్నీ ఇక్కడ స్పెషల్స్. ఇప్పుడు ఒక్కొక్క స్వీట్ని నేను టేస్ట్ చేసి చూపిస్తాను. ఎందుకు ఇంత స్పెషల్ అనేది ఈసారి విజయనగరం వస్తే తప్పకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. దేవి స్వీట్స్ దగ్గరికి వచ్చి ఒకసారి ఇక్కడ ఉండేటువంటి స్వీట్స్ని టేస్ట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకు స్పెషల్గా చెప్తున్నాను. దీనికి ఎందుకు 100 years ఆఫ్
హిస్టరీ ఉంది అనేది కూడా మీకే అర్థమవుతుంది. సో మీ అందరికీ కిచెన్ కూడా నేను చూపించాను. ఆ కిచెన్ ముందర వాళ్ళు కట్టెల పొయ్యి మీద చేయడం వల్లే అంత టేస్ట్ వస్తుంది అని చెప్పడము, ఒక్కొక్క ఐటెం కోసం వాళ్ళ ఈవెన్ ఇప్పుడు నా ఫేస్ కూడా మొత్తం స్వెట్టింగ్ అయిపోవడానికి కూడా రీజన్ అదే. ఒకసారి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత 10 మినిట్స్కి మించి ఉండలేకపోయాను. బట్ 100 ఇయర్స్గా అదే టేస్ట్ని మెయింటైన్ చేస్తూ 100 ఇయర్స్గా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా ఈ రోజుకి ఉత్తరాంధ్ర అనగానే విజయనగరంలో ఉండేటువంటి దేవి స్వీట్స్ గుర్తొస్తోంది అని అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఎంత కష్టపడతారు, ఎంత శ్రమ ఉంటే ఇంత పేరు అనేది కలకాలం నిలిచే విధంగా ఉంది అనేది. ఇక ఆలస్యం చేయకుండా నేనైతే చూపించేస్తా. ఫస్ట్ మోతీచూర్ లడ్డు టేస్ట్ చేసి చెప్తాను. నాకైతే కొత్త కాదు, బట్ మీలో ఎవరైనా విజయనగరం వస్తే టూరిజం పరంగా అయినా, సో చూడాల్సిన ప్రదేశాల పరంగా ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో, సో ఫుడ్ లవర్స్ ఎవరున్నా కూడా దేవి స్వీట్స్కి వచ్చి తప్పకుండా మీ ఇంటి వాళ్ళ కోసం స్వీట్ కొనడం మాత్రం మర్చిపోవద్దు. సూపర్. అండ్ నాకు ఇక్కడ ఇష్టమైంది ఇంకొక స్వీట్ గులాబ్ జామ్. ఎంత బాగుంటుందంటే ఈ గులాబ్ జామ్ విజయనగరంలో దేవి స్వీట్స్ని చూసి చాలామంది తయారు చేశారు, బట్ ఇక్కడ ఉన్నంత రుచి ఇంకెక్కడ నాకు కనిపించదు. సో బేసికల్గా నేను ఇక్కడ ఉండే అమ్మాయిని కాబట్టి నాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. బట్ మీలో ఎవరైనా ఈ స్వీట్ని మాత్రం ఖచ్చితంగా తీసుకువెళ్ళడం మర్చిపోవద్దు, చాలా బాగుంటుంది. జనరల్గా నేను కూడా చాలా ఫుడీని, ఎక్కువ బయట పదార్థాలు ఎక్కడైనా ఏమైనా స్పెషల్స్ ఉంటే వాటిని తినడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఎస్, అలా దేవి స్వీట్స్లో మోతీచూర్, దీనికోసం దూరాభారాల నుంచి కిలోమీటర్ల కొద్దీ వచ్చి తినేవాళ్ళు చాలామంది ఉంటారు. నేనైతే వాళ్ళు ఇప్పుడే చేసి ఫ్రెష్గా వేడివేడిగా తెచ్చి అక్కడ పెట్టారు కాబట్టి అది మనకిచ్చారు. సో చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు వినే ఉంటారు వాళ్ళ మాటల్లోని, రోజుకి 30 కిలోల వరకు చేస్తాము, చేసింది చేసినట్టుగా సాయంత్రం అయ్యేసరికి సేల్ అయిపోతుంది అంటేనే అర్థం చేసుకోండి ఎంత క్రేజ్ దేవి స్వీట్స్కి అనేది. అండ్ బాదం హల్వా సూపర్. ఇక్కడ పాలకోవాతో పాటు ముద్దకోవా ఉంటుంది. మనం ముద్దకోవా చూసాము ప్రిపరేషన్ అనేది ఈవినింగ్ 6 o'clockకి అవుతుంది. సో నేను షూట్ చేసే టైంకి పాలకోవా ప్రిపరేషన్ అనేది అవుతుంది. ఆ ముద్దకోవా తయారయ్యేసరికి ఈవినింగ్ 6 o'clockకి అందుబాటులోకి వస్తుంది. ఆ టైంలో అది అందుబాటులో ఉంటుందని తెలుసుకొని వచ్చి కిలోల కొద్దీ కొనుక్కు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. బట్ ఒకవేళ అందుబాటు లేని టైమింగ్స్లో ఇలా పాలకోవా బిళ్ళల్ని తీసుకుంటారు. సూపర్. జనరల్గానే నేను స్వీట్స్ లవర్ని, ఇలాంటి స్వీట్ షాపులు దొరికితే అస్సలు వదిలిపెట్టలేము. సో అదండి మొత్తానికి దేవి స్వీట్స్కి సంబంధించి హిస్టారికల్ స్వీట్స్. విజయనగరంలో మనం ఫుడ్ని ఇష్టపడే వాళ్ళు, ఫుడ్ లవర్స్, స్వీట్ లవర్స్ ఎవరైనా కూడా ఈసారి ఉత్తరాంధ్ర వైపు వస్తే ఖచ్చితంగా విజయనగరం వచ్చినప్పుడు దేవి స్వీట్స్ని విజిట్ చేయడం మర్చిపోవద్దు. ఎస్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ మీట్ అవుతాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీట్ అవుతాం. బాయ్.